పక్షిరాజు గురించి ఆ యొక్క శరీరమును నలగగొట్టుకుంటుందో, ఏదైతే ఆ యొక్క బాధించుకుంటుందో అదంతయును ఆ యొక్క కాలము పూర్తయిన తర్వాత మరి నూతన యవ్వన బలముగా మారిపోవును. హల్లెలూయా. ఎప్పుడైతే ఉపవాసంలో ఉండి నీవు ఆ యొక్క ఆకలితో ఉండి అన్నిటినీ విడిచిపెట్టి దేవుని వైపే చూస్తూ నీ పరిశుద్ధముగా ఉండి నీవు ప్రార్థన చేస్తూ ఉంటావు, నూతనమైన బలము నీ ఎముకల్లో కలుగును, నీ ఆత్మలో కలుగును, నీ శరీరంలో కలుగును. మరి రోగము ఉండదు, మరి నీతి నీకు ఉదయించును, వెలుగు ఉదయించును, నీకు ఏ మాత్రము లేమి ఉండదని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. ఏది నీవు చేయలేవో అదంతయు చేయగలవు. ఆరోగ్యము నీకు కలుగు. ఇంతకు ముందు ఉన్న ఆరోగ్యము కన్నా ఉపవాస దినములు చేసిన తర్వాత ఆరోగ్యము వేరే. హల్లెలూయా. ఉపవాసాలు అయిపోయినాయి కదండి, ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నాం కదా, కొంచెం ఈరోజు నీరసంగా ఉంది అంటారు. అది కొట్టివేయాలండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఉపవాసం పూర్తయిన తర్వాత నూతన బలము వస్తుందంట. హల్లెలూయా. నూతన బలము నీవు మోకాళ్ళల్లో ఉపవాసములో నీవు పొంది ఉన్నావు గనుక నీకు బలమే చేకూరుతుంది, కానీ బలహీనత దరి చేరదు. ఎప్పుడు అంటే సరి అయిన ఉపవాసం నీవు చేస్తే ఎముకల్లో నూతన బలం, శరీరంలో ఆత్మలో నూతన ఉజ్జీవం బలము నీకు చేకూరుతుంది. కింద చదువుదాం. ఊబుకుచుండు పాడైపోయిన స్థలమును నీ జనములు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు. తరతరముల నుంచి ఏ శాపమును అనుభవిస్తూ ఉన్నావో, ఏ ప్రాకారము నీకు పాడైపోయి ఉన్నదో ఆ యొక్క శాప కాడి అంతయు ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేస్తే కొట్టివేయబడుతుందంట. నీ ముందు తరాలు ఏమీ చూడలేని ఆశీర్వాదము నీవు చూచెదవంట. వారు కట్టలేని వాటిని నీవు కట్టేదవంట. హల్లెలూయా. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయువాడనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడను. హల్లెలూయా. మత్తయి సువార్త 1 చదువుదామండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా. ఎంత మర్మమైన మాట అక్కడ దాగి ఉన్నదో తెలుసా? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్యానికి ఎందుకు వెళ్తున్నారు? యేసయ్య ఉపవాసం చేయడానికి, దేవునితో గడపడానికి వెళ్తూ ఉన్నాడంట. అయితే మరి ఉపవాస దినాల్లో మరి దేవుడి ఆత్మ తోడై ఉంటుంది కనుక మనకి అంతా మంచి జరగాలి కదా. అసలు మనము పట్టినదంతా బంగారంలాగా మారిపోవాలి కదా మనతో దేవుడు ఉన్నప్పుడు, దేవుని ఆత్మ ఉన్నప్పుడు అనే యొక్క ఆలోచనలు అందరికీ రావచ్చు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెనంట. అంటే నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో నువ్వు శోధన ఒప్పుకొని వెళ్తున్నట్లే. నీకు ముందుగా శోధించువాడు వస్తాడు ఖచ్చితంగా. వాక్యము చెబుతూ ఉన్నది, నువ్వు ఏదైతే ఉపవాసంలో కూర్చుంటావో ఆడు పొంచి ఉంటాడు. శోధనను ఒప్పుకోవడానికే, అనగా శోధనను వచ్చినను పర్వాలేదు అని నువ్వు ఒప్పుకొని శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆయన శోధించడానికే అక్కడ ఆ యొక్క ఒప్పుకోలు జరిగి ఉన్నది. ఆయనను శోధించడానికే తండ్రి అయిన దేవుడు ఒప్పుకొని ఉన్నాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ ఆయనను కొనిపోయి ఉన్నది. ఎందుకు అంటే ఆయనను శోధించడానికి. ఉపవాసాల్లో ఆ యొక్క ఎంతో నెమ్మదికరమైన జీవితము, లేతే ఏదో మంచి, లేకపోతే ఎంతో సుఖభోగములు అనుకోవడానికి ఎంత మాత్రము లేదండి. ఖచ్చితంగా నువ్వు శోధింపబడుటకే ఉపవాసములను చేయవలసి ఉన్నది. ఎందుకంటే ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు మనలను అందుకే తీసుకుపోతాడు అంట. ఎందుకు తీసుకుపోతాడంటే మనలను శోధించడానికి. కింద చదువుదాం. ఇంకా 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనక శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. హల్లెలూయా. శోధన, మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేక విధములైన శోధనలు వచ్చును. మరి ఏ విధముగా శోధన యేసు ప్రభు వారికి వచ్చి ఉన్నదంటే
నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. హల్లెలూయా. సాతానుడు వచ్చి శోధిస్తాడు. మూడు యొక్క వాటిని చెప్పి చూపి ఆయన శోధిస్తాడు. ఆ మూడిటిలో ఉన్న యొక్క సారము, మర్మము ఏమై ఉన్నదో పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చి ఉన్నారు. ఏమి అంటే, వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. అంటే ఏమి అంటే, ఆయన ఆల్రెడీ ఆకలి కొని ఉన్నాడు. అయితే సాతానుడు ఏమి చెప్తూ ఉన్నాడంటే, ఆ యొక్క రాళ్లను చూపించి రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అంటూ ఉన్నాడు. అంటే ఆయనకు ఆశ చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ ఎక్కడ పుట్టును అంటే శరీరంలో ఆశ పుట్టును. ఎక్కడ పుడుతుందండి ఆశ, కోరిక, వాంఛ? ఎక్కడ పుడతాయి అంటే శరీరంలోనే పుడతాయి. అది ఏ ఆశ అయినా, ఏ వాంఛ అయినా, ఏ కోరిక అయినా మన శరీరము నుంచే బయలువచ్చును. కొంతమందికి ఆకలి అనే ఆశ ఉంటుంది, కొంతమందికి ఇంకేదో అందముగా ఉండాలనే ఆశ, లేకపోతే ఇంకేదేదో ఆశలు కలిగి ఉంటారు ఆ శరీరమందు. ఆ యొక్క వాంఛలన్నీ కూడా, ఆ ఆశలన్నీ కూడా ఎక్కడ నుంచి అంటే శరీరము వల్ల పుట్టును. అపవాది కూడా, సాతానుడు కూడా దేవుడికి చెబుతూ ఉన్నాడు, ఆ శరీర క్రియ జరిగించమని చెబుతూ ఉన్నాడు. అయితే మన దేవాతి దేవుడు గనుక, ఆయన దేవాతి దేవుడు గనుక ఏమి చేసి ఉన్నాడంటే, శరీరధారి అయి వచ్చినను ఆయన దేవుడు గనుక ఆ యొక్క శరీర క్రియను కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత మాత్రము ఆహారం పుచ్చుకొనక ఏం చేస్తూ ఉన్నాడు, అలా చేయక ఏం చేస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి. అంటే ఆ యొక్క ఉపవాస దినముల్లో శోధన శరీర రూపకముగా, లేక ఉపవాస దినమే కాదు కానీ మన ఆత్మీయ జీవితాల్లో శోధన శరీర రూపకముగా వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా ఆయన జయించి ఉన్నాడు. మనమును అట్టి శరీర క్రియలను జయించిన వారమైతే ఒక పాయింట్ దగ్గర మనము నెగ్గిన వారమే. హల్లెలూయా. మన పక్కన పలానా లోకాన టిక్ పడిపోయింది. ఏంటి? ఈ యొక్క శరీర క్రియను దాటి వేసి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. శరీర క్రియల వల్ల వచ్చు పాపమంతటిని, ఆజ్ఞ అతిక్రమం అంతటిని, విరోధమైన అంతటిని జయించి ఉన్నాడు గనక అందులో పాస్ అయిపోయాడు. ఇంకా ఎలాగని చెప్తూ ఉన్నారు, మాట మాత్రము కాదు కానీ క్రియ ఖచ్చితముగా కావలసి ఉన్నది. అంతటా అపవాది, చదవాలమ్మా 5వ వచనం, పరిశుద్ధ పట్టణమునకు తీసుకుపోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కింద దుముకుము. హల్లెలూయా. ఇంకా మానవులకి ఇంకా అస్సలు ముఖ్యమైన ఏమేమి ఉంటాయంటే శరీర క్రియ పాపములు ఒకటిను, ఇంకా ఆశ అంటే ఇహలోక ధనాలు, ఐశ్వర్యాలు, వీటన్నీ నాకే కావాలి అనే ఆ యొక్క ధనాపేక్ష, లేకపోతే అన్ని సౌకర్యవంతమైనవి కావాలి అనే వాటి ఆ యొక్క మనస్సు కలిగి మానవులు ఉండిపోతారండి. అక్కడ సాతానుకి మనము దొరికిపోయే వారిగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క సాతాను కూడా యేసే ముందుకు వచ్చి అదే చూపుతూ ఉన్నది. ఏమని చెప్తూ ఉన్నది, దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము, నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించి హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కడ దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము అంటే ఒక ఎమోషనల్గా సాతానుడు పట్టుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవులందరికీ కూడా శరీర క్రియల వల్ల వచ్చు వాంఛలు, ఆశలు ఆ యొక్క పాపముగా వారిని పడేస్తూ ఉంటే ఇంకొక వాంఛ, ఇంకొక ఆశ, లేకపోతే ఇంకొక పాపపు క్రియ ఏమి అంటే ఎమోషన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది శరీర కోరికలు, ఆశలు. ఇంకా రెండోది ఏంటంటే ఆత్మలో వచ్చే ఎమోషన్. అంటే భావోద్వేగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆత్మలో నుంచి భావోద్వేగాలు. అంటే మనలో ఆత్మ ప్రాణము ఉంటే అందులో నుంచి ఎమోషన్ వస్తుంది. అంటే ఇప్పుడు నా కొడుకు అంటే నాకు ఎమోషన్, అవునా? అంతే కదా.
అంటే ఏంటది? వాడి మీద నాకు ఎమోషన్ అంటే ప్రేమ కలిగి ఉండడం, లేకపోతే వాడి గూర్చి ఏదైనా చేయాలని, లేకపోతే ఏదో ఒక విధముగా నేను కలిగి ఉంటాను. ఎందుకు అంటే ఆ యొక్క ఎమోషన్ నాలో ఉన్నది వాడిని బట్టి. హల్లెలూయా. ప్రతి మానవుడు కూడా శరీర పాపపు క్రియలు జయించిన తర్వాత ఇంకొకటి ఉంటుంది. ఏమి అంటే ఎమోషన్స్. కొంతమంది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. అంటే వారి యొక్క ఆలోచనలను, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉండక పాపములో పడిపోయేవారిగా, సాతానును జయించలేని స్థితిలో సాతానుడికే జయమిచ్చేలాగా ఉండిపోతారు. ఎమోషన్స్ అంటే ఆ యొక్క కోపపడడం, లేకపోతే దుఃఖించడం, లేకపోతే ఇంకొకరిని వ్యర్థముగా మాట్లాడడం, లేకపోతే వారి మీద ప్రేమ కలిగి ఉండడం, లేకపోతే వారి కోసం ఏదైనా చేసి వేసే అంతలాగా ఉండడం, తొందరపడము, ఇవన్నీ ఎమోషన్గా చెప్పబడతాయి. ఎమోషనల్లో ఏదో చేసేసాను అంటారు. ఆ ఎమోషనలే నిన్ను పాపంలోనికి, శోధనలోనికి నెట్టివేస్తుంది. ఆ సమయంలో నేను ఏం చేస్తానో నాకే తెలియదండి, చేసేసాను అంటారు. ఏంటి అంటే అది భావోద్వేగం. ఏంటి అంటే ఆ ఎమోషన్ నిన్ను ఏం చేస్తూ ఉన్నదంటే ఆ విధముగా చేస్తూ. కొంతమందికి తల్లిదండ్రులంటే ఎమోషన్, తల్లిదండ్రులకి బిడ్డలంటే ఎమోషన్, అక్క సహోదరులంటే ఎమోషన్స్, భార్య భర్తలంటే ఎమోషన్స్, లేకపోతే ఇంకా వేరే ప్రేమలను బట్టి ఎమోషనల్లో ఉండిపోతారు. ఆ ఎమోషన్నే మనల్ని ఏం చేస్తూ ఉన్నదంటే పాపంలోని. ఇక్కడ చక్క సాతానుడు చెప్తూ ఉన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే అంటే అక్కడ ఏమంటూ ఉన్నాడంటే ఆ యొక్క ఎమోషన్ అంటే ఆ లోపల భావోద్వేగాన్ని, అవును నేను దేవుని కుమారుణ్ణి కదా, నేను ఖచ్చితంగా దూకేద్దాం అని అనుకున్నట్లయితే ఎమోషనల్కి లోబడిపోయి అక్కడ ఏమి జరిగేది అంటే ఆజ్ఞాతిక్రమమున ఇంకా పాపము సాతాను గెలిచిపోయి ఉండేవాడు. కానీ మన దేవాతి దేవుడు ఏమాత్రం ఎమోషన్కి లోనవల. హల్లెలూయా. ఎమోషన్ని కంట్రోల్ చేసుకున్నాడు, ఎమోషన్ని పక్కన పడేశాడు, వాటన్నిటిని విడిచిపెట్టి వాక్యం ఏమి చెప్తూ ఉన్నదో అది మాత్రమే చేసి ఉన్నాడండి. హల్లెలూయా. ఈనాడు ఎమోషన్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మానవుల్లో ఖచ్చితంగా ఉండి జీవితాలు పాపములో సాతానుకు బందీలుగా అయిపోతూ ఉన్నారు. కింద వచనం చూద్దాము. కింద చదవండి అమ్మా. తీసుకువెళ్ళి అక్కడ ఏం చెప్తూ ఉన్నదంటే అధికారము. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ కావలసినది ఈ లోకంలో ఏంటిది? ప్రయాసపడిపోతూ ఉంటారు. పొద్దున్నే మొదలుకొని రాత్రి వరకు కష్టపడి ప్రయాసపడుతూ ఉంటారు. దేని కొరకు? సాయంత్రం కల్లా, లేకపోతే నెల తిరిగేటప్పటికల్లా కొంత సొమ్మును సంపాదించి నేను ఒక దాని మీద అధికారిగా ఉండాలి. అంతేనా కదా? తప్పు లేదు అంటే సరైనది చేయకపోతే తప్పు. ఇక్కడ అలాంటి అధికారమైన స్వభావం కలిగి, అంటే నేను ఇది కొనుక్కోవాలి, దీని మీద అధికారం కలిగి ఉండాలి, ఇది సంపాదించాలి, ఇది తీసుకోవాలి, ఈ లోకంలో ఉన్నవి కావాలి, అవి కావాలి, లేకపోతే వీటన్నిటిని నేను ఏలాలి, వీటన్నిటిపైన అధికారి అయి ఉండాలి. నేను బాగా చిన్న బిడ్డలు అనుకుంటూ ఉంటారు కదా, యవ్వనంలో ఉన్నారు, నేను బాగా చదివి ఇవన్నీ కొనేసేయగలరా, వీటన్నిటి మీద నేను అధికారి అవ్వాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అంటే అధికార వాంఛ. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా యొక్క జాతి, నా కులము, నా మతము, లేకపోతే నేను అనే అధికారము, లేకపోతే నా యొక్క సంపద, నా యొక్క డబ్బు ఇవన్నీ సంపాదించాలి, ఇంకను పోగివేయాలి, ఏదేదో కొని దాచిపెట్టాలి. ఇదంతా కూడా అధికార వాంఛే ఉన్నది. ఈరోజు మనుషులు ఖచ్చితంగా ఆ యొక్క అధికార వాంఛలో పడిపోయి సాతాను మీద జయం లేక నశించిపోయేవారిగా ఉన్నారండి. హల్లెలూయా. ఉపవాసంలో మనము వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతానుడు వీటన్నిటిని చూపిస్తూ మనకు ఎర్రవేసి మనలను వంచన చేసి మనలను అపజయస్తులుగా చేయాలని వాడి పొంచి ఉంటాడు. కానీ వాక్యం ఏది చెబుతూ ఉన్నదో అది మనము నిర్వర్తిస్తూ వాడిని జయించగలము. హల్లెలూయా. దేవుడు కూడా, యేసయ్య కూడా వాక్యములనే ఎత్తిపట్టి సాతానుకి
జవాబు చెప్పిన వాడిగా ఉన్నాడు. వేరొక మాట ఆయన పలుకుల. వాక్యం ఏది వ్రాయబడి ఉన్నదో అది మాత్రమే ఆయన చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము కానిదేది ఆయన నోట నుంచి రాలా, వాక్యమే బదులుగా ఇచ్చి ఉన్నాడు. నీవు కూడా నీ జీవితంలో ఏర్పడుతూ ఉన్న ప్రతి శోధనలకు వాక్యమే నీకు సమాధానమై ఉన్నది. ఎలాగున నీవు ఉపవాసం చేసి సాతాన్ని జయించాలి అంటే వాక్యమే నీకు బదులై ఉన్నది. ప్రతి ఒక్క ఆశలను, ఎమోషన్స్ను, అధికారమును వాక్యము ద్వారా నీవు కంట్రోల్ చేయగలవు. చిన్నప్పుడు నాకు వచ్చిన యొక్క దర్శనాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. అది ఈరోజు నేను పంచుకోవాలని నిశ్చయించుకున్నా. టైం అయినా పర్వాలేదు. నేను ఒక 12 సంవత్సరాలు ఆ ఏజ్, ఇంకా పెద్దదాన్ని కాదు, చిన్న పిల్లని కాదు, ఒక 11, 12 ఆ యొక్క ఏజ్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్లో జరుగుతున్నట్లుగా దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. ఏమి అంటే మా స్కూల్లో ఒక మూలన ఒక మంచి రూమ్ ఉన్నది. ఆ రూమ్ అంతా వెలుగుమయంతో ఉన్నది. బయట పిల్లలందరూ కూడా ఆ రూమ్లో ఏసయ్య వచ్చాడు, ఏసయ్య ఉన్నాడు, ఏసయ్య ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. అయితే నేను విని, అవునా ఏసయ్య వచ్చాడా, ఆ రూమ్లో ఉన్నాడా, నేను చూడాలి ఏసయ్యని అని చెప్పి అలా ఆ రూమ్ దాకా, ఆ గుమ్మం దాకా వెళ్ళంగానే అసలు గొప్ప వెలుగు ఇలా గుప్పమని బయటకి కొడుతూ ఉన్నది. అంత ప్రకాశమానమైన వెలుగులో నుంచి ఏసయ్య నడుచుకుంటూ బయటకి వచ్చి ఉన్నాడు. ఆయనను చూసి నేను ఆశ్చర్యపోయి, ఏసయ్యా నీవు వచ్చావా, ఏసయ్యా నీవు వచ్చావా అని సంతోషపడుతూ, ఎక్సైట్ అయిపోతూ ఆయన అడుగుతూ ఉంటే, అవునమ్మా నేను వచ్చా, నీకోసమే వచ్చా అని ఆయన మాట్లాడుతూ ఉంటే నేను ఎంతో సంతోషముగా ఉప్పొంగిపోతూ, అయ్యా నా కోసం వచ్చావయ్యా నువ్వు అని మాట్లాడుకుంటూ ఇద్దరం ఇలా చేయి పట్టుకొని అసలు ఆ స్పర్శని మర్చిపోలేను, ఆ మాటని మర్చిపోలేను, ఆ పంచిన ప్రేమను బ్రతికి ఉన్నంత కాలము నేను గుర్తు పెట్టుకునేదానిగా ఉన్నానండి. హల్లెలూయా. ఆయన పంచిన ప్రేమ ఇక లోకంలో ఎవరు పంచలేరు. ఆయన స్పర్శ మరి ఏ స్పర్శకు సాటి రాలేదు. హల్లెలూయా. నా చేయి పట్టుకొని ఇద్దరము మాట్లాడుకుంటూ, అయ్యా నువ్వు నా కోసం వచ్చావయ్యా అని అంటూ ఉంటే, అవునమ్మా నీకోసమే అని ఆయన ఎంతో ప్రేమగా సమాధానం చెప్తూ ఇద్దరము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను ఒక క్వశ్చన్ వేశారు. ఏమని అంటే, అమ్మ నీకు ఏం కావాలి చెప్పు, నేను నీ కోసం వచ్చా, నీకేం కావాలో చెప్పు ఆయన అడుగుతూ ఉంటే నేను అంటూ ఉన్నాను కదా, ఇంకా చిన్న పిల్లని, వాక్యం కూడా సరిగా తెలియలేని స్థితిలో నేను ఉన్నా. అయితే నేను అప్పుడు అడుగుతూ ఉన్నాను కదా, ఏదైతే ఈ ఆశ, ఈ ఎమోషన్స్, ఈ అధికారం ఉన్నవో వీటన్నిటిని ఆయన దగ్గర అడిగి ఉన్నా. వ్యర్థురాలినైపోయి ఉన్నా. ఇప్పటికీ కూడా మనస్తాపంతో క్షమించు దేవా అని ప్రతిరోజు అడిగేదానిగా ఉంటా. ఏమి అడిగాను అంటే 3 విషయాలను అడిగా. అప్పుడు నాకు అది తెలియదు, కానీ ఇంకా దేవునిలో బాగా బలపడుతూ ఈ యొక్క కొద్ది కాలంలోనే ఏంటి నేను అలా అడిగాను, ఇవి అడిగాను కదా నేనని నాకు బయలుపడుతూ ఉన్నది పరిశుద్ధాత్మలో. ఏమి అడిగానంటే, అప్పుడు మా అమ్మకి ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. నేను అడుగుతూ ఉన్నా, ఏసయ్య వస్తే అయ్యా మా అమ్మకి ఆరోగ్యం బాగు చేయయ్యా, అమ్మకి మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా అని అడుగుతూ ఉన్నా. అమ్మకి మంచి ఆరోగ్యం ఇస్తానమ్మా అని చెప్పి ఉన్నాడు. అంటే నేనేం కోరుకొని ఉన్నా, ఎమోషన్ని కోరుకొని ఉన్నా. ఇంకొక పాయింట్ ఏమి అడిగానంటే, నీకు ఇంకా ఏం కావాలి చెప్పు అని ఆయన నన్ను అడుగుతూ ఉన్నాడు. మేమిద్దరం ఇలా చేయి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ మా మాటలు అన్నమాట. నీకు ఇంకా ఏం కావాలి చెప్పు అంటే, అయ్యా మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలయ్యా అంటూ ఉన్నా. అంటే అప్పుడు మా పరిస్థితులు ఎలాగున మారిపోయి ఉన్నవంటే, ఇంతకుముందు నా యొక్క సాక్షి జీవితం చిన్నప్పటి నుంచి, నా పితరుల యొక్క సాక్ష్యం మీకు తెలియదు. విగ్రహారాధనలో నుంచి, అంటే నా కుటుంబంలో నుంచే నా తండ్రి, నా పెదనాన్నలు, బాబాయిలే ఏమంటారు ప్రభల్లో కనకదుర్గమ్మ వేషాలు ఇవన్నీ వేసుకుంటారు కదా. మాకు ఊహ తెలిసాక కూడా నా తండ్రి కనకదుర్గమ్మ వేషం వేసి అలాగున జరిగే స్థితిలో నా కుటుంబం ఉన్నదండి. నా ఇంటిలో నుంచే ఆ యొక్క సంబంధించినవి, ఆ దసరా వాటికి సంబంధించినవి మా గృహంలో నుంచే వెళ్ళేవి. అట్టి రీతి అయిన విగ్రహారాధన, దసరా వస్తే ఎంతో ఖర్చు పెట్టి ఆ వేడుకలు చేసి వీరే ఇలాగున తయారై చేసే విధముగా అట్టి విగ్రహారాధన మాలిన్యంలో ఉండేవాళ్ళం. అట్టి కుటుంబము ఏమైపోయినదంటే శాపముతో అందరూ చల్లా చెదురైపోయి ఇప్పటికీ ఆ అన్నదమ్ముల్లో ఒక్కరు కూడా మిగలలేదండి. మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు, ఒక్కళ్ళు కూడా మిగల, అందరూ చనిపోయి ఉన్నారు. హల్లెలూయా
హల్లెలూయా. విగ్రహారాధన శాపదోషములు అలాగున వెంటాడును. అయితే ఏదైతే ఇంటిలో నుంచి వెళ్ళి ఉన్నవో ఆ యొక్క విగ్రహ సంబంధమైనవన్నీ కూడా ఆ ఇల్లంతా నాశనం అయిపోయి ఉన్నది. అందులో వేషాలు వేసిన వాళ్ళు నాశనం అయిపోయి ఉన్నారు, ఆ కుటుంబాలు నాశనం అయిపోయి ఉన్నాయి. అప్పుడు ఆ చిన్నప్పుడే ఒక గృహము అమ్మివేసి లారీలు కొని నష్టపోయి ఎంతో ఉన్న సౌకర్యవంతమైన జీవితము అస్తవ్యస్తముగా మారిపోయిన స్థితిలో ఉన్నది అన్నమాట. అప్పుడు ఆ చిన్న బిడ్డగా ఆ కష్టాలు, లేకపోతే వారు పడే వేదన, వారి యొక్క నష్టపూరితమైన జీవితమును నేను చూసి తండ్రిని ఏమి అడుగుతూ ఉన్నానంటే, అయ్యా మాకు ఒక మంచి ఇల్లు ఇవ్వయ్యా అని అడుగుతూ ఉన్నా. హల్లెలూయా. ఏమని అడిగానంటే ఎమోషన్ని అడిగాను. ఇంకా ఏమి అడిగాను? ఆశను కోరుకుని ఉన్నా. ఇంకా నెక్స్ట్ ఏమి కోరుకుంటూ ఉన్నాను అంటే, ఇస్తానమ్మా, నీకు ఇల్లు ఇస్తాను, మంచి ఇల్లు మీకు ఇస్తాను. సరే ఇంకా ఏం కావాలి చెప్పు. తండ్రి ఇంకా నాకు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు ఇంకా ఏమి అడుగుతావని. అయ్యా నాకు ఇంకా ఏం కావాలంటే, నేను బాగా చదువుకోవాలయ్యా, మంచిగా నేను చదవాలి అని చెప్పి ఉన్నా. దేవుడు అంటూ ఉన్నాడు, నీకు ఇస్తానమ్మా, మంచిగా నీవు చదువుతావు, బాగా చదువుకుంటావు అని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి, అయితే ఆయన ఇస్తాను అని చెప్పినవన్నీ నా జీవితంలో ఇచ్చాడండి. 3 ఇచ్చాడు, ఏది ఇవ్వకుండా లేడు. ఎమోషన్, నా తల్లి గురించి నేను చేశాను కదా, అయితే నా తల్లి లేకపోయినా తల్లిలాగా చూసుకునే భర్తనిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఏదైతే నేను చదువు గురించి అడిగి ఉన్నానో, చదువు అంటే ఏంటి? ఈ లోక జ్ఞానము, వివేకము, వివేచన అన్ని పుష్కలంగా నాలో నింపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతిశయము ఆయనను బట్టే, వేరొక అతిశయము లేదు. ప్రభు అయిన యేసు వలనే నా కన్నీను ఇవ్వబడి ఉన్నవి. ఇంకా ఏదైతే నేను సౌకర్యవంతమైన ఆ యొక్క జీవితమును అడిగానో, ఇప్పుడు నేను ఆ సౌకర్యములోనే ఉండి ఉన్నాను. హల్లెలూయా. ఏ మాత్రము నాకు నిలువ నీడ లేకుండా లేదు. అన్నిటిని ఆయన ఇచ్చి, ఏదైతే దేవుడు ఇస్తానని చెప్పి ఉన్నాడో అది ఖచ్చితంగా ఆయన ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నేను అనుకుంటూ ఉన్నా, నాకు ఇచ్చాడు కదా ఆయన. అయితే అప్పుడే ఆ యొక్క ఇస్తాను అని ఆయన చెప్పిన తర్వాత నడుచుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నాం కదా. 3 కోరికలు అడిగాను కదా, 3 ఇస్తా అన్నాడు కదా. ఇస్తానని చెప్పి తప్పును మాయమైపోయారు, ఇలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఒంటరిగా ఒక్కదాన్నే ఉన్నా, ఇలా చూస్తూ ఏసయ్యాడు 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 అని పిచ్చెక్కిన దానికి లాగా అటు ఇటు తిరిగి, ఏసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏసయ్యాడు 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 అంటాను. ఇంకెక్కడ ఏసయ్యా? నేను అడిగిన కోరికలకి భయపడి పారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే అడగకూడనివి ఆ చిన్న వయసులో నాకు ఇంకను తెలియలేదు అని చెప్పలేను, తెలిసింది అని చెప్పలేను, కానీ తెలిసి తెలియక ఏది అడగాలో సరిగాను బయలుపడని స్థితిలో నేను ఉండగా యేసయ్య కనిపిస్తే ఆ యొక్క లోకమైనవి నేను అడిగి ఉన్నానండి. అయితే యేసయ్యాడు ఏసయ్యాడు ఏసయ్యాడు అని నేను అనుకుంటూ, అప్పుడు నాకు ఒక మాట వినపడుతూ ఉన్నది. ఏమనంటే, ఇన్ని అడిగాను, రక్షణ పొందాలని నేను అడగలేదే. రక్షణ అడగలేదేంటి? ఈ లోకంలో అన్నీ అడిగాను కానీ నేను రక్షణ అడగలేదేంటి అని అప్పుడు ఏడుస్తూ యేసయ్యా నేను రక్షణ అడగలేదయ్యా, నన్ను క్షమించు, నాకు రక్షణ కావాలయ్యా అని అంటూ ఉన్నా. కానీ యేసయ్య అప్పటికే నా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో వేదనకరమైన ఎండింగ్గా అది ఉండిపోయి ఉన్నది. కానీ నా దేవుడు తర్వాత నన్ను రక్షించి ఉన్నాడు, అభిషేకించి ఉన్నాడు. అంత మాత్రమనే కాక జనముల ఎదుట ఆశీర్వాదముగా నిలిపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ యొక్క కళ యొక్క భావము, దర్శన యొక్క భావము నాకు ముందు తెలియలేదు. కానీ తర్వాత ఇవన్నీ కూడా ఇహలోక వాంఛలే. ఖచ్చితంగా నేను 3 అడిగి ఉన్నా. ఏమడిగాను? ఆశను, శరీర ఆశను, ఎమోషన్ని, అధికారాన్ని అడిగి ఉన్నా. ప్రతి మనిషి జీవితం కూడా అక్కడే ఆగిపోతూ ఉన్నది. యేసయ్య కూడా వాటిని జయించి వచ్చి ఉన్నాడు. సాతానుడు ఏ విధముగా శోధిస్తాడు అంటే శరీర ఆశలతో శోధిస్తాడు. ఇంకా ఏమి శోధిస్తాడు అంటే అధికార వాంఛలతో శోధిస్తాడు. ఇంకా ఈ ఎమోషన్స్, నీ యొక్క మా అమ్మ చెప్పిందండి అందుకని నేను చేయకుండా ఉండలేకపోయానని అంటాము. ఎందుకని?
ఎందుకని? అది ఒక ఎమోషన్. తల్లి అంటే ఎమోషన్. మా నాన్న చెప్పారండి, అందుకని అది వాక్యానికి విరుద్ధమైన చేసి ఉన్నానండి. నా భార్య చెప్పిందండి, నా భర్త చెప్పాడండి, లేకపోతే ఆ సమయంలో అలా చేయాల్సి వచ్చిందండి. ఇదంతా ఏంటి? ఎమోషన్. ఈ ఎమోషన్స్ వల్లనే చాలా వరకు పాపములు చేసేవారిగా లోకము ఉండిపోతూ ఉన్నదండి. ఎప్పుడైతే వాటిని జయించి వేస్తామో ఖచ్చితంగా విజయమే. జయించిన యేసయ్యకి ఏమి కలిగినది? అంతటా అపవాది ఆయనను విడిచిపోక ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య, హల్లెలూయా, జయించి ఆ యొక్క ఉపవాసాన్ని ముగించుకొని ఆయన వచ్చిన తరువాత అద్భుతాలు, ఆశ్చర్యాలు, ప్రాణాత్మ దేహాలను విమోచిస్తూ ఉన్నాడు. ఆయన నడుస్తుంటే స్వస్థత, ఉమ్మిలో స్వస్థత, గాలిలో స్వస్థత, ఆయన నీడలో స్వస్థత ఉన్నాడు. ప్రతి పాపికి విడుదల, ప్రతి రోగము తొలగిపోతూ ఉన్నది. ఇంకా ఆయన ముందు ఏది నిలబడటల్లా, ఏది విరోధముగా ఆయన ముందు నిలబడడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ యొక్క లోకంలో అధికారం ఇవ్వబడిన సాతానుడే తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు కదా. ఇంకా ఏది కూడా ఆయన ముందు నిలబడక ఆయనయే జయము పొంది తండ్రి చిత్తమును నెరవేర్చి జయశీలుడుగా మహిమతో వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. ఈ జయము నీకు కావాలి అంటే, ఆయన చిత్తము నీ ఎడల నెరవేర్పు జరగాలి అంటే ఖచ్చితముగా ఏమి చేయాలి? శోధనను నీవు చేయించాలి. ఉపవాసం ఉంటే, ప్రార్థనలో ఉంటే, దేవునితో ఉంటే, పరిశుద్ధతలో ఉంటే శోధన రాదు అని కాదు. నీ పరిశుద్ధత బేరుజు వేయబడాలి అంటే ఖచ్చితంగా నీకు శోధన రావలసినదే. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ముందు చదివిన విధముగా ఏదైతే ఉపవాసం అని చెప్పి మనలో ఇంకను పాపపు క్రియలు, ఇహలోక వాంఛలు, ఆ యొక్క శరీర క్రియలు, అధికారాలు, ఎమోషన్స్ ఇవన్నీ ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సాతానికే లోబడిపోయి ఆ యొక్క సాతానికే జయమిచ్చేవారిగా ఉంటామండి. ఇంకొక మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం. శాస్త్రులు అనగా యూదులు ఉపవాసాన్ని ఆచరించేవారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి యేసయ్యను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసయ్య సమాధానం ఇస్తూ ఉన్నాడు కదా. అంటే యూదులు ఎలాగున ఆచరించే వాళ్ళంటే, ఏదైతే పాత నిబంధన చెబుతూ ఉన్నదో ఆ యొక్క విశ్రాంతి దినాలలో, లేకపోతే ఆ యొక్క నియమింపబడిన దినాలలో ఒక నియామకంగా, ఒక ఆచార భక్తిగా ఉపవాసం చేయాలి అనే ఒక కట్లు పెట్టుకొని ఆ యొక్క ఆచరణగా చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. వారి గోని పట్ట కట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని ముందు వచ్చిన వాళ్ళలో చూసి ఉన్నాం. వారు గట్టిగా అరవచ్చి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం లేదు. వారు బట్టలు చింపుకున్నంతగా ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ఎప్పుడైతే క్రియ కలిగి చేస్తావో అప్పుడే ఉపయోగమని మనం ముందు నేర్చుకుని ఉన్నాం. ఆ యొక్క పరిసయ్యులు, యూదులు వచ్చి ఆ విధముగా అడుగుతూ ఉన్నారు యేసయ్యని, ఇదిగో మరి మేము చేస్తూ ఉన్నాము, నీ శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉండరే, మరి ఎందుకు ఉండరు అంటే యేసయ్య సమాధానం ఇస్తూ ఉన్నాడు కదా. చెప్పాలి, మళ్ళీ ఒకసారి చదువు. పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున దుఃఖపడగలరా? కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము. అంటే ఈ దినము యేసయ్యే లోకరక్షకుడే అనగా ఏదైతే యూదులు ఎదురు చూస్తూ ఉన్నారో, దేనికోసం నిరీక్షించి ఉన్నారో, ఈ దేని గూర్చి ఉపవాసములు ఉంటూ ఉన్నారంటే ఇప్పటికి కూడా యేసుక్రీస్తు వారు అనగా మనుష్య కుమారుడు ఇంకనూ రాలేదని వారు అనుకుంటూ ఉంటారు. అయితే వారు ఉపవాసం ఎందుకు చేస్తూ ఉంటారంటే మనుష్య కుమారుడు రావాలని, మరి పాపాలను క్షమించాలని వారు అనుకుంటూ ఉపవాసాలను ఆచరించే వారిగా వాళ్ళు ఉండిపోయారు. వారు ఇంకా తెలుసుకోలా మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడని, ఇది సంతోషించవలసిన దినమని. హల్లెలూయా. యేసయ్య అంటూ ఉన్నారు, ఇది మనుష్య కుమారుడు పెండ్లి కుమారుడుగా వచ్చి ఉన్నాడు, పెండ్లి ఇంటిలో విందే కదా, సంతోషమే కదా ఆయన అని ఆయన చెబుతూ ఉన్నాడు.